నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తారంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు భగవద్గీత ధ్యాన యోగం అని, సాంఖ్యయోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాల సర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనైనా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం. కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఉమ్, ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఉమ్, ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. ఉమ్, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఉమ్, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. ఉమ్, వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన వ కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్‌స్టాపబుల్ ముక్త అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్‌గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి మీనరాశి. ఇది మనకి 2 రకాలుగా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇది పర్మనెంట్ కంటెంట్ ఎప్పటికో వర్కౌట్ అవుతుంది. ఎన్ని జనరేషన్ పోయినా కానీ ఈ మనం చెప్పుకోబోయే టాపిక్ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ ఈ మూమెంట్‌లో, ఈ కాంటెక్స్ట్‌లో మనం చేస్తున్న ఈ మూమెంట్‌లో వీళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఉమ్, అంటే నాకు కాల్స్ వస్తుంటాయి కాబట్టి నేను చూస్తూ ఉంటాను. ప్రతిరోజు 1, 2 కాల్స్ కంపల్సరీ. ఉమ్, మీనరాశి వాళ్ళు డ్యామ్ షూర్. 10 కాల్స్ అంటే 3, 4 కాల్స్ అందులో ఉంటూ ఉంటాయి. ఉమ్, అందుకని వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఎలాంటి పరిస్థితి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ వర్క్ అవుతుందండి. అది మీకు చెప్తాను. ఇందులో ఫస్ట్ ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. ఉమ్, పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, ధా, దే, దో, చా, చి అన్న లెటర్స్ ఇందులో ఉంటాయి. ఉమ్, ఇందులో ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావం మనకి ఫస్ట్ ఈ జ్యోతిష శాస్త్రంలో ఎలా వివరించడం జరిగిందంటే వీళ్ళకి భక్తి, ఉమ్, ఓకే, డివోషనల్‌గా వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భక్తి అంటే ఏంటి? లవ్ వితౌట్ ఎనీ సెల్ఫిష్‌నెస్. సో వీళ్ళ పని ఎలా చేస్తారంటే చాలా లవబుల్‌గా చేస్తారు. అందులో సెల్ఫిష్‌నెస్ ఉండదు. ఉమ్, ఇలా మనకి స్వార్థం లేకుండా ప్రేమగా ఏదైనా పని చేస్తే దాన్ని భక్తి అంటారు. ఉమ్, సో వీళ్ళకి భక్తి భావం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సరెండర్‌నెస్, సమర్పణ. సో దైవం చేస్తూ ఉంటుంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. దైవం ఏది చేస్తే మనం అది చేస్తాము. ఓకే, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ బట్ ఉమ్, ప్లానింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. ఈ టైప్ ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే. నెక్స్ట్ దైవానుభూతి. దే క్యారీ ఆల్వేస్ డివైన్ ప్రెజెన్స్. ఎందుకంటే ఇక్కడ గురువు ఈ రాశికి అధిపతి. ఉమ్, హయ్యెస్ట్ జ్ఞానం ఉంటుంది, తత్వం ఉంటుంది. చాలా అందరితో ఏమంటారు చాలా లవ్లీగా ఉండే పీపుల్ వీళ్ళు. ఉమ్, ఈ మీనరాశి వాళ్ళకి కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటారు, ఎంత ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ ఉంటారు. టోటల్‌గా అందరితో వెల్ బ్యాలెన్స్డ్‌గా వెళ్తూ ఉంటారు. వీళ్ళు కష్టాలు పడి వేరే వాళ్ళకి మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఉమ్, పోనీ వీళ్ళు మంచి అడ్వైజెస్ ఇచ్చి ఒక పొజిషన్‌లో ఉన్నా కానీ అలానే కింద బాటమ్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉల్టా అటు ఇటు అందుకనే 2 ఫిష్‌లు ఉంటాయన్నమాట. ఇటు ఉమ్, మెటీరియలిస్టిక్‌గా, అటు ఆధ్యాత్మికంగా. అటు ఆధ్యాత్మిక, ఇటు మెటీరియలిస్ట్‌గా బ్యాలెన్స్డ్ చేసుకొని అందరితో బ్యాలెన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సమర్పణ, భక్తి అండ్ దైవానుభూతి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఉమ్, ఇంగ్లీష్‌లో ఏమంటారు డివోషన్, ఓకే, సరెండర్‌నెస్ అండ్ ఆల్సో స్పిరిట్ ఆఫ్ గాడ్లీనెస్. ఇది ఉమ్, వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. వీళ్ళకి మరి ఎలాంటి శ్లోకం వీళ్ళకి అప్లై అవుతుంది భగవద్గీతలో ఉమ్, అంటే మరి నేను ఎక్కువగా డివోషన్‌గా ఉన్నాను, ఎక్కువగా స్పిరిచువల్‌గా ఉన్నాను. ఇలా ఉండటం వల్ల మనకి భౌతికకి సంబంధించిన వాటి గురించి నేనేమైనా కోల్పోయే అవకాశం ఉంటుందా? కొన్నిసార్లు ఫీలింగ్ వస్తుంది కదండీ. అవునండి. నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అటు తిరగలేకపోతున్నాను, అందరూ ఇటు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, ఈ బంగళాలు ఇవన్నీ రకరకాల ఆలోచనలు వస్తాయి. కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఉమ్, కదా. సో కొంత యాంబిగ్విటీ కూడా వీళ్ళకి ఉంటుంది. అందుకని వీళ్ళకి ఈ 9వ అధ్యాయంలో రాజ విద్యా యోగం అని ఒక యోగం ఉంటుంది. ఉమ్, ఇది రాజులకు మాత్రమే సీక్రెట్‌గా చెప్పబడిన విద్య. అందుకని ఉహుం, రాజా విద్యా యోగము, రాజగుహ్య యోగం అని చెప్తూ ఉంటారనమాట. ఉమ్, ఇదేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఓన్లీ గివ్స్ టు ద ఎర్లియర్ లాంగ్ బ్యాక్ కింగ్స్‌కి ఇచ్చేవాళ్ళంట. ఉమ్, కుల గురువులకు రాజగురువులని ఉండేసి, "నాయన నీకు అంతమంది ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, రాజ్యం, బంగళా అన్నీ ఉంది. మరి నువ్వేం చేయాలి నెక్స్ట్?" మరి. వీళ్ళేదో చేయాలి కదా. ఉమ్, వాళ్ళ యొక్క దిశానిర్దేశం చేసే ఒక రహస్యమైన యోగమే రాజగుహ్య యోగం అంటారు. ఉమ్, సో అది వీళ్ళకి వివరించడం జరిగింది. హైయెస్ట్ సోల్స్ వీళ్ళు. వీళ్ళకి ఉమ్, చిన్న చిన్న జ్ఞానం ఇస్తే వర్కౌట్ కాదు వీళ్ళకి. మరి. ఈ మూవీ చూడు, ఆ మూవీ చూస్తుంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి పెద్ద పెద్ద నాలెడ్జ్, పెద్ద పెద్ద ఫిలాసఫీ ఉండాలి. ఉమ్, కానీ వీళ్ళకి ఏం చెప్తారంటే ఇందులో ఏంటంటే మన్మనాభవ మద్భక్తో మద్యాజిమాం నమస్కురు మామేవ వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇది శ్లోకం. ఉమ్, అంటే
ఇందులో దేవుడేం చెప్తాడంటే ఆహ్, శ్రీకృష్ణ పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరమాత్మ, ఓకే. పరమదైవం, జగద్గురు. ఓకే. సో, ఈయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే ఇందులో వీళ్ళకి బాగా ఫిట్ అవుతుంది. ఫస్ట్ ఏమంటాడంటే ఎప్పుడూ నా యందే భక్తి పెట్టు. ఓకే. మద్భక్త నా యొక్క భక్తులనేవాళ్ళు ఎప్పుడూ నా యందే మనసు నిలిపి ఉంటారు అని చెప్తూ ఉంటారు. రెండోది ఏం చెప్తుండు, మధ్యాజి మాం నమస్కురు. నన్నే పూజిస్తూ, నన్నే జపం చేస్తూ, నన్నే తెలుసుకుంటూ ఉండు అని చెప్తారు. అంతేకాకుండా ఆత్మానం మత్పరాయణ అని చెప్తారు. అంటే ఆత్మానం అంటే సెల్ఫ్. ఓకే. లో నా గురించే ఆలోచించండి, నా గురించే పారాయణ చేయండి, నా గురించే భజన చెయ్యండి, నన్నే భక్తిగా పూజించండి, నన్నే నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే ఏది చేసినా కానీ నాతో మమేకమయ్యి నేనున్నానన్న ఫీలింగ్తో బ్రాడ్ హోజన్తో పని చేయండి అని చెప్తారు. సో ఇలా చేయటం వల్ల కూడాను మీకు రాజ విద్య, యూ బికమ్ ఏ కింగ్. సో అందుకని ఇది మహర్షులు ఇచ్చిన జ్ఞానం కాబట్టి ఆల్రెడీ రాజుతత్వం రాజులకు మాత్రమే చెప్తారు. ఏదైనా గనక ఏదైనా పని చేస్తే దేవుడు వాళ్ళ ఎంట ఉన్నాడు అనుకొని దేవుడి గురించి తెలుసుకొని దేవుడి ద్వారా దేవుడి కోసం పని చేయండి. ఓకే. మత్ పారాయణ, నన్నే పారాయణ చేస్తూ, మత్ ఆత్మ, ఆత్మలో తనను దేవుడి గురించి పారాయణం చేస్తూ దేవుడితో యుక్తం, దేవుడితో కలిసి ఉండి చేయాలి అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క మీనింగ్. అంటే టోటల్గా మనకేం చెప్తానంటే ఏది చేసినా కానీ దేవుడు నాకు అర్పించండి, దాన్ని మీ మనసులో ధ్యానం చేసుకోండి, మాట్లాడండి, నమస్కారం చేయండి, పూజలు చేయండి అని చెప్పేసి ఇందులో చెప్తాను. ఏమని చెప్తారు ఇందులో, ముక్త్వా. ఓకే. నాతో కలిసి, యుక్త్వా అంటే కలిసి ఉండటం, అంటే దేవుడితో కలిసి నేనున్నానన్న ఒక ఫీలింగ్ ఇందులో ఉండాలని చెప్తారు ఫైనల్గా. మరి అది ఎలా కుదురుతుంది? పారాయణ చేయమని చెప్తారు, మనసులో ఉన్నారని తెలుసుకున్నారని చెప్పుకోవాలి, ప్రతి చోట నన్ను చూడమని చెప్తూ ఉంటారు. ఈ యొక్క బ్రాడ్ అయిన ఫీలింగ్ వీళ్ళకి ఉండాలి. అలా ఉండి మీరు వెళ్ళిపోయి మీరు చేసేసుకోండి. మరి అలా ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది నాకు, మరి ఆ పద్దాకలు దేవుడు అనుకుంటే నాకు కావాల్సిన ఎవరు చేస్తారు? చేయాల్సిన పనులు ఉంటాయి కదా. బట్ అలా చేయటం వల్ల కూడాను మీకు ఫైనల్గా ఏమొస్తుంది, సా ముక్త సా సుఖీ, వాళ్ళకి సుఖంగా ఉంటారు, ఏది బంధించబడదు. ఇది కావాలనుకుంటే బంధించబట్టమాట, అది అవసరం లేకుండా అన్నీ ఎంజాయ్ చేయటం అనేది ఇది లేకుండా ఉంటుంది అనమాట. అందుకని సుఖంగా ఉండటానికి వీళ్ళ యొక్క శ్లోకాన్ని ఖచ్చితంగా ఒకరోజు ఇంకా బాగా అర్థం చేసుకుని వర్డ్ మీనింగ్ తెలుసుకొని ఆ యొక్క బ్రాడ్ సెన్స్లో ఎక్కడ వాడారు అని కొంచెం భగవద్గీత 2-3 ముందు వెనక 2-3 శ్లోకాలు చదువుకొని వివరణ తెలుసుకొని దీన్ని కనుక పాటిస్తే చక్కగా వీళ్ళు 10 రెట్లు ముందుకు వెళ్ళిపోతారు. ఎస్. సో అట్లా ద్వాదశ రాశులకి సంబంధించి భగవద్గీత అనేది బ్రతుకుని ఉద్ధరింపజేసేది. కానీ ప్రతిరోజు భగవద్గీతలో అన్ని శ్లోకాలు చదవలేం కదా. నిత్యంగా మేము అడుగుతూ ఉంటాం, ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా శ్లోకం చెప్పండి పలానా ప్రాబ్లంకి అని. ఆ ఆలోచన నుంచి ఒకరోజు నేను సురేష్ గారు మాట్లాడినప్పుడు ద్వాదశ రాశుల వారికి భగవద్గీత ఇన్స్పిరేషన్గా తీసుకొని శ్లోకాలు చెప్దామండి, చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ అవుట్ ఆఫ్ ఆల్ అన్నారు. సో అందులో ఉంచి వచ్చినది మా ఈ ప్రోగ్రామ్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. మీలో డెఫినెట్గా ఒక టార్గెట్ లాగా తీసుకొని, అంటే మనము ఒకటి పెట్టుకుంటాం కదా, ఒక 41 డేస్ చేద్దాము, ఒక 108 డేస్ చేద్దాము అని, అట్లా వదలకుండా చేసి చూడండి, అలవాటు చేసుకోండి. జనరల్గా ఈ రోజుల్లో ఎప్పుడు ప్రతి గెస్ట్తో నేను ఒక వీడియో చేశానండి. భగవద్గీత అన్నది ఎందుకు ఎప్పుడు చనిపోయిన టైంలోనే పెడతాం, బ్రతుకున్నప్పుడు తెలుసుకొని కరెక్ట్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయడమే కదా భగవద్గీత సారాంశం అని చెప్పేసి. సో ఈరోజు మన ఈ ప్రయత్నం ఇలా మొదలు పెట్టాం. ప్రేక్షకుల దాకా రీచ్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే చాలామందికి రాసులు, నక్షత్రాలు ఏవి కూడా తెలియకపో ఉండొచ్చును. ఇన్ జనరల్గా అందరం కూడా భగవద్గీతకి సంబంధించిన శ్లోకం ఏదైనా చదువుకోదగ్గది ఉంటే, అంటే అసలు ఏది తెలియని వాళ్ళు కూడా అట్లీస్ట్ ఈ వీడియో విని మీరు చెప్పిన అక్షరం నేర్చుకొని పఠించి ఆ తర్వాత మెల్లగా డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వస్తాయి. సో అలాంటి శ్లోకం ఏదైనా ఉంటే. ఇది లాస్ట్ అండి, మనకి 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో 18.78 18వ అధ్యాయంలో 78వ శ్లోకం ఉంటుంది. ఇది మనకు ఒకసారి చదవచ్చు, చదవకపోవచ్చు, కానీ కళ్ళతో చూస్తేనే మనకి పుణ్యం వస్తుందంట. చూడండి, కొన్నిసార్లు వినొచ్చు, వినకపోవచ్చు, కొన్నిసార్లు ఈ శ్లోకం అంత కఠిన నాకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఏదైతే ఒక చిన్నది మనం కళ్ళతో చూసినంత మాత్రాన్ని మనకి విజయము, ఐశ్వర్యం వస్తుందంట. జస్ట్ కళ్ళతో చూస్తేనే. ఏంటి ఆ సీక్రెట్ అంటే, నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక పెద్ద మార్వాడి షాప్కి వెళ్ళానండి. చాలా 3-4 ఫ్లోర్లు ఉంటుంది. వాళ్ళ వెనక ఇలా కూర్చొని ఉంటే వెనక బ్యాక్ సైడ్లో ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం ఉంది అక్కడ. ఆ శ్లోకం కాదు, ఆ సీక్రెట్ అందులో ఉంది. నేను అడిగాను, ఇది ఎప్పటి నుంచి ఉందంటే, మేము 78 ఇయర్స్ నుంచి ఉందండి, మా తాతగారు మా నాన్నగారు, ఇప్పుడు మనవడు కూర్చొని అంతా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు.
కీర్తి ప్రతిష్టలు, పెద్ద బంగళాలు, ఎంతో పాపులారిటీ, ఎంతో నీట్‌గా పని చేసుకుంటూ వెళ్ళిపోయినంత నీట్‌గా వెళ్ళిపోతుందనమాట. అది ఎలా పెట్టారంటే మా తాతగారి టైంలోనే ఉందండి. వి స్టిల్ ఫాలో అది ఆ సిస్టమ్‌ని ఫాలో అవుతూ ఉంటారని చెప్తుంటారు. చూడండి మనం కష్టపడింది కష్టం జనరేషన్స్ టుగెదర్ ఎంజాయ్ చేయాలి. అంతే కదండి. మనం చేసి మనమే పోగొట్టుకోవటం కాదు. కొడుకులు 7 తరాలు అంటారు చూడండి. అలా 3, 4 జనరేషన్ల తర్వాత చేసే విధంగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక చిన్నది ఇది చాలా మందికి తెలవదు. చాలా బ్యూటిఫుల్ అండి. ఒక్కటే అసలు మీరు కళ్ళతో చూడండి ఇంక అయిపోతుంది మీ పని. అదే అట్లా జనరేషన్స్ అని ఒక శ్లోకంలో వివరించారండి. ఆ కళ్ళతో ఏం చూడాలి, ఎలా విజువలైజ్ చేసుకుంటే అది అందులో భగవద్గీతలో సీక్రెట్‌లో ఉంది. కానీ దాన్ని మరి జనాలు ఎలా తీసుకుంటారో ఐడియా లేదు. బట్ నేను చెప్తే ఇది మాకు తెలుసు అంటారు. కానీ చెయ్యాలి ఇప్పుడు. సరేనా? ప్రాక్టికల్‌గా చేద్దాం. ఏమంటారంటే యత్ర యోగీశ్వరా కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరా తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే యోగనిష్ఠతో ఉన్న శ్రీకృష్ణుడు ఉంటాడో వాళ్ళ దగ్గర ఎక్కడైతే ధనుర్బాణాలు పట్టుకొని అర్జునుడు ఉంటారో వీళ్ళిద్దరూ కనుక ఎక్కడైనా పిక్చర్ ఉంటే, నేను చెప్పాను చూసారు ఇందాక మార్వాడి వాళ్ళది వెనక బ్యాక్ సైడ్లో పెద్దది అలానే ఉంది. అర్జునుడు బాణం వేస్తుంటాడు, శ్రీకృష్ణుడు చూపిస్తూ ఉంటాడు అనమాట. ఈ పిక్చర్ను ఉంటే చాలంట. ఏమవుతుంది తత్ర ఎక్కడ ఉండాలంటే ఎవరైతే యోగనిష్ఠతో ఉన్న శ్రీకృష్ణుడు ధనుర్బాణాలతో ఉన్న అర్జునుడు కలిగి ఉంటారో ఆ పిక్చర్ ఉంటుందో అక్కడ ఏమవుతుందో తత్ర స్త్రీ, అక్కడేమవుతుందో శ్రీ అంటే ఐశ్వర్యం ఉంటుందంట, విజయం ఉంటుందంట, ఐశ్వర్యం విజయం ఉంటుందంట ఖచ్చితంగా 100% అంట. ఎవరు చెప్పారు? ధ్రువం 100% ఫిక్స్డ్. ధ్రువం అంటే ఏంది? స్ట్రాంగ్, సాలిడ్. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. శ్రీకృష్ణుడు ఇచ్చేసాడు అనమాట. అందుకని నీతిర్మతి అంటే వాళ్ళ బుద్ధి ధర్మబద్ధంగా ఉంటుంది. అందుకని మనం సంపాదించింది తరతరాలు నిలబడాలంటే సంపాదించడం కాదు, మనం నీతిగా ఉండటం, ధర్మబద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ధర్మబద్ధంగా మనం ఉంటామో, నీతిబద్ధంగా మనం ఉంటామో అక్కడ నారాయణుడు ఉంటాడు. ఎప్పుడైతే నారాయణుడు ఉంటాడో నారాయణ గుండెలో లక్ష్మీదేవి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సుఖం ఉంటుంది. అది జనరేషన్స్ టుగెదర్ ఉంటుంది. సో ఈ 12 రాసుల వారికి అన్నిటికీ ఒక ఎత్తు అయితే ఈ శ్లోకం ఒక ఎత్తు. చూస్తేనే ఉంటుంది కదండి, కళ్ళతో జస్ట్ చూడటం అండి పెట్టుకొని. సో అందరు ఇలా చేసి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, విజయము, కృప, ఒక దైవ కృప, ధర్మచింతన అందరికీ కలిగేసి సమాజం అంతా చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లా ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి. ఆర్ ప్లేజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.